దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. పద్మ పురస్కారాల ప్రధానోత్సవం రాష్ట్రపతి భవన్లో కన్నుల విందుగా జరిగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 139 మందికి పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. వారిలో 71 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలను ప్రదానం చేశారు. మిగిలిన వారికి త్వరలోనే అందజేయనున్నారు. ప్రముఖ వైద్యుడు దువ్వూరు నాగేశ్వరరెడ్డి పద్మ విభూషణ్, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారం అందుకోగా, నాగఫణి శర్మ కళారంగంలో మిర్యాల అప్పారావు పద్మశ్రీ పురస్కారాలను స్వీకరించారు. మొత్తం 7 తెలుగు వారికి ఈ ఏడాది పద్మ పురస్కారాలు లభించగా, వారిలో తొలి విడతలో 4 అవార్డులు అందుకున్నారు. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ఈ ఏడాది నటసింహం నందమూరి బాలకృష్ణను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పురస్కారాల్లో కళల విభాగంలో ఏపీ నుంచి ఆయన్ని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు కేంద్రం ప్రకటించింది. నటుడిగా ఆయన చాటుతున్న ప్రతిభ, రాజకీయ నాయకుడిగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా ఆయన సమాజానికి అందిస్తున్న సేవలను స్ఫూర్తిదాయకమని తెలిపింది. అందుకే భారతరత్న ప్రభుత్వం అందిస్తున్న 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్తో సత్కరించినట్టు వెల్లడించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును అందుకున్న నందమూరి బాలకృష్ణకు సీఎం చంద్రబాబు అభినందన తెలిపారు. కళ, సేవ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న బాలయ్య మరిన్ని నూతన శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు ఎక్స్ వేదికగా స్పందించారు. బాలయ్య మావయ్య పద్మభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అందుకుంటున్న దృశ్యాన్ని స్వయంగా వీక్షించడం ఎంతో గర్వకారణంగా ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. నటుడిగా, నాయకుడిగా ఆయన అసాధారణ ప్రయాణం మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. 1960 జూన్ 10న జన్మించిన నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ నటవారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన 1974లో తాతమ్మ కళ చిత్రంలో తెరంగేట్రం చేశారు. 14 ఏళ్ల వయసులోనే తండ్రి నందమూరి తారక రామ్తో కలిసి నటించారు. సాహసమే జీవితం చిత్రంతో హీరోగా పరిచయమైన బాలకృష్ణ ఇప్పటి వరకు 109 సినిమాలు నటించారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో చారిత్రాత్మక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో అలరించాడు. నటుడిగానే కాకుండా ప్రజానాయకుడిగా రాజకీయాలు తనదైన ముద్ర వేసుకున్నారు బాలకృష్ణ. తన తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నియోజకవర్గానికి సేవలందిస్తున్నారు. తన తండ్రి స్థాపించిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన నిత్యం ఆసుపత్రుల్లో అందుతున్న సేవల్ని పర్యవేక్షిస్తూ ఎంతో మందికి ఉచిత వైద్యం అందేలా కృషి చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూత మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.